హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ బోర్డ్ పైన చూడండి, ఈవీఎస్ మెథడ్లో బాగా ఒక చిన్న టాపిక్ అండి ఇది. ఒకసారి బోర్డు పైన కొన్ని పదాలు రాశాను. ఆ పదాలను ఒకసారి చూడండి. అనిపిస్తుంది ఈవీఎస్ మెథడ్లో మనం ఈ పదాలను ఎప్పుడు చూడలేదు కదా అని. ఎస్, ఇట్ ఈస్ రైట్. బట్ ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే టెక్స్ట్ బుక్. ఈవీఎస్ 4th క్లాస్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్ తీయండి. ఆ టెక్స్ట్ బుక్లో మనకి ఇండెక్స్ స్టార్ట్ అయ్యే ముందు ఉపాధ్యాయునికి సూచనలు అని ఒక పేజ్ ఇచ్చింటారు. ఆ పేజ్లో మనకి పదాలు కనిపిస్తాయి. అందులోనే కాదు, ఎవ్రీ లెసన్లో కూడా మనం ఇవి చూడొచ్చు. ఒక టాపిక్ చదువుతున్నాము అని అంటే, ఒక లెసన్ చదువుతున్నాము అంటే, ఆ లెసన్లో మనకి ఇవన్నీ పదాలు కనిపిస్తాయి. కానీ మనం వీటి గురించి అంత డీటెయిల్గా చదువుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే లెసన్లో మనకి వీటి గురించి అంత డీటెయిల్గా ఉండదు. ఈ వీటి గురించి డీటెయిల్గా మనకి ఎక్కడ ఉంటుందంటే, ఉపాధ్యాయునికి సూచనలు అనే టాపిక్ మనం చదువుతుంటే ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇవి కూడా నేర్చుకోవాలా అంటే డెఫినెట్గా నేర్చుకోవాలి. దీంట్లో గురించి కూడా బిట్టు పడుతుందా అంటే డెఫినెట్గా పడుతుంది, పడింది కూడా. టెట్లో దీంట్లో నుంచి 2 బిట్స్ పడినాయి. ఆ 2 బిట్స్ ఏంటో కూడా నేను చెప్తాను తర్వాత. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత ఆ 2 బిట్లు ఏ విధంగా పడినాయి అని నేను చెప్తాను. దాన్ని మీరు ఆన్సర్ చేయండి. ఇది విన్న తర్వాత ఆన్సర్ చేయండి. చేస్తే ఈ విధంగా కూడా పడుతుందా అనే క్వశ్చన్ మీరు వేసుకోవచ్చు. ఎందుకు అంటే డెఫినెట్గా పడుతుంది. టెట్లోనే బిట్టు పడింది అంటే ఇక డిఎస్సిలో పడదా చెప్పలేము. మన సెషన్లో పడకపోవచ్చు, వేరే సెషన్లో పడదా, ఈజీగా పడుతుంది. దీంట్లో నుంచి ఒక్క బిట్ వచ్చినా కానీ బెటరే కదా. ఒక్క బిట్టు మన జీవితాన్ని మార్చేస్తుంది. డిఎస్సిలో ఒక్క బిట్టు పెట్టి జాబ్ కొట్టినోళ్ళు ఉన్నారు, ఒక్క బిట్టు పెట్టకుండా జాబ్ పోయినోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్క బిట్టు పెట్టుంటే ఈరోజు నేను జాబ్లో ఉండేదాన్ని. ఆ ఒక్క బిట్టు పెట్టక చూడండి, తెలిసినా కూడా తప్పు పెట్టినాము. తప్పు పెట్టి ఈరోజు నా పరిస్థితి చూడండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదువుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. సో డిఎస్సిలో ఎవ్రీ బిట్ ఇంపార్టెంటే, ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే. సో ఒక్క చిన్న టాపిక్ని కూడా మనం వదిలేయడానికి వీల్లేదు. కాబట్టి వీటి గురించి ఒకసారి చూద్దాం. దీంట్లో నుంచి కూడా పడుతుండొచ్చు, దేన్ని నెగ్లెక్ట్ చేయకండి. నేను ఏ విధంగా అయితే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నానో అదే విధంగా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఒకసారి చూడండి. జట్లలో చర్చించండి, ఇలా చేయండి, సేకరించండి, కీలక పదాలు, మనం ఎంతవరకు నేర్చుకున్నాం, నేను ఇది చేయగలనా. వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మనకి తెలియాలి. తెలిసినప్పుడే ఆ బిట్ ఇచ్చిన బిట్ని మనం ఏ విధంగా అప్రోచ్ అవుతాం, ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది, దానికి ఏ విధంగా ఆప్షన్స్ ఇస్తున్నారు, మనం ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి అనేది తెలుస్తుంది. ఈ జస్ట్ ఇవి చూసుకొని బట్టి పట్టుకొని వెళ్తే మాత్రం కాదు. నేను చెప్తాను, ఒకసారి వినండి. తర్వాత క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చెప్పండి. రైట్, ఫస్ట్ వన్ చూడండి. జట్లలో చర్చించండి. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే పాఠం యొక్క మధ్యలో కనబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. జట్లలో చర్చించండి అనేది మనకి పాఠం యొక్క మధ్య భాగంలో కనిపిస్తుంది. దీంట్లోనే ఉంది చూడండి, జట్లలో చర్చించండి అంటే ఇది ఒక జట్టు కృత్యం. దీన్ని నిర్వహించడానికి ఉపాధ్యాయుడి పాత్ర ఉంటుందా అంటే ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ఏమాత్రం ఉండకూడదు. ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలంటే కేవలం పిల్లలకి సూచనలు మాత్రమే ఇవ్వాలి. అతని యొక్క సలహాలు మాత్రం ఇవ్వాలి. అంతేకాకుండా రిఫరెన్స్ పుస్తకాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంతే, ఈ 3 పనులు మాత్రమే చేయాలి. అంతకు మించి ఉపాధ్యాయుడే దీంట్లోకొచ్చి కృత్యం చేస్తా అంటే కుదరదు. పిల్లలకి మాత్రమే అప్పచెప్పాలి. పిల్లలు మాత్రమే చేయాలి. జట్లలో చేయాలి. చేసిన తర్వాత పిల్లవాడు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాడు గదా! ఆ ఎక్స్‌ప్లనేషన్ చేసే విధానాన్ని ఉపాధ్యాయుడు పరిశీలించాల్సి ఉంటుంది. అంతే. అంటే ఇది కంప్లీట్‌గా ఉపాధ్యాయుడు చేసేది కాదు. కేవలం పిల్లలు మాత్రమే చేసేది. ఇది మొత్తం పాఠం మధ్యలోనే ఉంటాయి. జట్లలో చర్చించండి అనే కృత్యాలు. ఓకేనా? ఇది. నెక్స్ట్ వన్. ఇలా చేయండి. ఈ ఇలా చేయండి అనేది మొత్తం కూడా ప్రయోగాలకు సంబంధించింది. ఈ ప్రయోగాలు ఎవరు చేయాలి అంటే ఉపాధ్యాయుడు చేయాలా? విద్యార్థి చేయాలా? అంటే కేవలం విద్యార్థి మాత్రమే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి అనేది కూడా పాఠం మధ్యలోనే ఉంటుంది. ఇది ప్రయోగాలకు సంబంధించింది. దీన్ని కూడా విద్యార్థులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ తర్వాత ఉపాధ్యాయుడు ఏం చేయాల్సి ఉంటుందంటే పిల్లవాడికి ఆహ్, ఎక్స్‌ప్లనేషన్ జేయాలి. అంటే కృత్యం ఏ విధంగా చేయాలి? ఏ విధంగా ప్రయోగం చేయాలి? అని చెప్పేసి పిల్లవాడికి
ఎక్స్ప్లెనేషన్ చేయాలి. పిల్లవాడు దీన్ని పాఠశాలలో చేయొచ్చు, పాఠశాలలో చేయొచ్చు, ఇంటి వద్ద చేయొచ్చు. అంటే ఇది ఈ ఇంటి పని లాంటిది అన్నట్టు. ఇంటి పని లాంటిది ప్రయోగం. ప్రయోగం చేసి పిల్లవాడే కనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి అనేది ప్రయోగాలకు సంబంధించింది. పాఠశాల లేదా ఇంటి వద్ద చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ వన్. ఇది కూడా పాఠం మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ సేకరించండి. ఇది కూడా పాఠానికి సంబంధించింది. దీన్ని పిల్లవాడు సమాజంలోని కావచ్చు, పరిసరాల్లోని కావచ్చు వెళ్ళి విషయాన్ని సేకరించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. విషయాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని సేకరించిన తర్వాత తరగతి గదిలోనికి వచ్చి పిల్లవాడు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా ఉపాధ్యాయుని పాత్ర ఏమాత్రం ఉండదు. ఉన్నా కానీ జస్ట్ దాని గురించి ముందు ఆహ్, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి, ప్రయోగం ఏ విధంగా చేయాలి, ఆ విషయాన్ని ఏ విధంగా సేకరించాలి అని చెప్పేసి ఉపాధ్యాయుడు కేవలం సూచనలు మాత్రమే ఇస్తాడు. సలహాలు మాత్రమే ఇస్తాడు. మిగతాదంతా కూడా విద్యార్థులే చేయాల్సి ఉంటుంది. ఈ సేకరించండి అనేది కూడా మనకి పాఠం మధ్యలోనే కనబడుతుంది. క్లియర్? క్లియర్. నెక్స్ట్ కీలక పదాలు. ఇదొచ్చేసి ఇది అందరూ చూసే ఉంటారు. పాఠం పూర్తయిన వెంటనే మనకి ఒక బాక్స్‌లో ఆ పాఠానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పదాలనేవి కీలక పదాల రూపంలో మనకు కొన్ని పదాలను ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దీన్ని ఏం చేయాలంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు వ్యక్తిగతంగా అడగాలి. ఎందుకంటే పాఠానికి సంబంధించింది కదా! పాఠానికి సంబంధించింది కాబట్టి విద్యార్థికి ఎంతవరకు అర్థమైందో కూడా తెలుస్తది. కాబట్టి వ్యక్తిగతంగా ఒక పీడిఎఫ్‌ని కేటాయించుకొని కూడా వ్యక్తిగతంగా ప్రతి పిల్లవాడికి అడగాల్సి ఉంటుంది. పిల్లవాడు వాటికి వ్యక్తిగతంగా సమాధానం చెప్తాడు. కీలక పదాలు. ఓకే. ఇది పాఠం అయిపోయిన వెంటనే ఉంటుంది. కీలక పదాలనేవి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతవరకు నేర్చుకున్నాం? ఇదొచ్చేసి మనకి పాఠం చివరలో కనబడుతుంది. మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది పాఠం చివరలో కనబడుతుంది. దీని కింద మనకి ఏముంటాయి అనంటే విద్యా ప్రమాణాలన్నీ కూడా మనకి మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనే దాని కింద విద్యా ప్రమాణాలన్నీ కూడా ఉంటాయి. అయితే సైన్స్‌లో అయితే మనకి విద్యా ప్రమాణాలొచ్చేసి 7 ఉంటాయండి. అదే ఈవీఎస్‌లో మనకి విద్యా ప్రమాణాలొచ్చేసి 6 ఉంటాయి. అకాడమిక్ స్టాండర్డ్స్. ఈవీఎస్‌లో మనకి 6 ఉంటాయి. సైన్స్‌లో మనకి 7 ఉంటాయి. 6 విద్యా ప్రమాణాలు ఏంటో కూడా మీకు తెలుసు. చిన్నగా చూసుకుంటే, 1 విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, 4 సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు, 5 పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నెక్స్ట్ 6 ప్రశంసా విలువలు, జీవ వైవిధ్యం. ఈ 6 విద్యా ప్రమాణాలు మనకి ఈవీఎస్‌లో కనబడతాయి. ఇంకొక విద్యా ప్రమాణం ఎక్స్‌ట్రాగా ఉంటుంది. అది సైన్స్‌లో మనకు కనబడుతుంది. అయితే ఈ 6 విద్యా ప్రమాణాలనేవి మనకి దేని కిందికి వస్తాయి అంటే, మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనే దాని కిందికి ఈ 6 విద్యా ప్రమాణాలనేవి రావడం జరుగుతుంది. ఈ అంటే మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనే దాని కింద వీటిని పొందుపరచడం జరిగింది. ఓకేనా? దీంట్లో కూడా పిల్లలే సొంతంగా చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క విద్యా ప్రమాణం కింద కొన్ని క్వెషన్స్ ఇస్తాడు. ఆ క్వెషన్స్‌ని గూడా విద్యార్థులే చదువుకోవాలి. విద్యార్థులే దాని గురించి రాయాల్సి ఉంటుంది. ప్రయోగాలుంటే చేయాల్సి ఉంటుంది. ఓకే. క్లియర్ ఇది. నెక్స్ట్ నేనివి చేయగలనా? ఇదెక్కడ కనబడుతుంది అంటే, మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనే దాని కింద పాఠం చివరలో మనకి నేనిది చేయగలనా అనేది కనబడుతుంది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ స్వీయ మూల్యాంకనం. నేనివి చేయగలనా అనే అభ్యాసం అనేది దేన్ని ఉద్దేశించింది అంటే, స్వీయ మూల్యాంకనాన్ని ఉద్దేశించింది. అంటే పాఠానికి సంబంధించినవి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇట్లా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. పాఠానికి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. దీంట్లో పిల్లవాడు యెస్ ఆర్ నో చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇది కేవలం పాఠానికి సంబంధించిందని మాత్రమే ఉంటుంది. కాబట్టి దీనివల్ల పిల్లల్లో ఏం పెంపొందుతుంది అంటే, స్వీయ మూల్యాంకనం అనేది పెంపొందుతుంది. ఓకేనా? ఇది. విద్యా ప్రమాణం గురించి. దీంట్లో జట్లలో చర్చించండి, ఇలా చేయండి, సేకరించండి అనేవి మాత్రం పాఠం మధ్యలో ఉంటాయి. కీలక పదాలు అనేది పాఠం పూర్తయిన వెంటనే ఉంటుంది. మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది కీలక పదాల కింద ఉంటుంది. తర్వాత పాఠం చివరలో మనకు కనబడేది నేనివి చేయగలనా? ఓకేనా? ఇవి దేని కింద ఏమేమొస్తున్నాయి, అసలు దేంట్లో ఏముంది అనేది ఇప్పుడు నేను చెప్పాను. దీంట్లో నుంచి బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అయ్యింది అనేది చూసినట్లయితే చూడండి.
నా సెషన్‌లో జనవరిలో జరిగిన టెక్‌లో నా సెషన్‌లో పడిన బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అయిందంటే, ఈవీఎస్ ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది అనే అభ్యాసం ఉంది కదా! ఈ అభ్యాసం వల్ల పిల్లవాడిలో ఏం పెంపొందుతాయి అని అడిగాడండి. అంటే పిల్లవాడిలో ఏం పెంపొందడానికి దాన్ని చేర్చాడు అని అడిగాడు. ఈ అభ్యాసం కింద మళ్ళొకసారి క్వెషన్. ఈవీఎస్ ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనే దాని కింద పిల్లవాడిలో వేటిని పెంపొందడానికి సంబంధించిన ప్రశ్నలు పెట్టాడు అని ఇచ్చాను. అయితే దీంట్లో ఏమిచ్చానంటే, పిల్లవాడిలో స్వీయ మూల్యాంకనం పెంపొందుతుంది అని ఒకటిచ్చాడు. ఇంకోటి విద్యా ప్రమాణాలు పిల్లవాడు సాధించవచ్చు అని ఇచ్చాడు. ఇది వ్యక్తిగతంగా చేయవచ్చు. ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో మనకేమొస్తది? విద్యా ప్రమాణాలని పెంపొందించడం. స్వీయ మూల్యాంకనం అనేది చేయడం నాకెందుకు కదా! అంటే ఇట్లా కన్‌ఫ్యూజ్ చేయడానికి కూడా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇది నా సెషన్‌లో పడిన బిట్. ఇంకోటి, ఇంకో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ చేశాడంటే, ఇంకో టెక్‌లో ఈవీఎస్ టెక్స్ట్ బుక్‌లో మనకి పాఠం మధ్యలో ఇలా చేయండి అనేది పిల్లవాడిలో వేటిని పెంపొందడానికి ఉపయోగపడుతుందని ఇచ్చింది. ఇలా చేయండి అనే కృత్యాల ద్వారా విద్యార్థుల్లో వేటిని పెంపొందించవచ్చు అని ఇచ్చింది. అంటే దీని ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు? విద్యార్థిలో విద్యా ప్రమాణాల సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. విద్యార్థిలో విషయావగాహనను పెంపొందించవచ్చు. విద్యార్థిలో ప్రత్యక్షానుభూతిని పెంపొందించవచ్చు అని ఇచ్చింది. దీంట్లో మీరేం పెడతారండి ఆన్సర్? దీనికి ఆన్సర్ ఏంటి అంటే ప్రత్యక్షానుభూతిని పెంపొందించవచ్చు. ఎట్లా వచ్చింది అనంటే, ఇలా చేయండి అంటేనే మనకి ప్రయోగాలకు సంబంధించింది. అంటే యాక్టివిటీ ప్రయోగం చేస్తున్న పిల్లవాడు అంటే మనకి ప్రత్యక్షానుభూతి కలుగుతది కదండీ! సో, ప్రత్యక్షానుభూతికి సంబంధించింది. ప్రత్యక్షానుభూతి అనేది ఇంకా ఆన్సర్. చూడండి 2 బిట్స్ ఫ్రేమ్ అయినాయి. ఈ 2 బిట్స్ కూడా నేను చెప్పేసా ఇప్పుడు. నేను ప్రీవియస్‌గా ఏంటిది అనాలిసిస్ చేశాను. చేశాను కాబట్టి దేంట్లో నుంచి బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అయింది అని చెప్పి నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి. టెట్‌లోనే పడింది అంటే డీఎస్సీలో పడదని ఏం గ్యారంటీ ఏం లేదు కదా! డెఫినెట్‌గా పడతది. సో, ఈ 2 బిట్లు పడినాయి. ఏ విధంగా పడ్డాయో కూడా చెప్పినాను. అంటే ఇప్పుడు నేను చెప్పిన పాఠాన్ని ఒక్కసారి మీరు ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఉపాధ్యాయునికి సూచనలు దాంట్లో ఒకసారి చదవండి. చదివిన తర్వాత మళ్ళొకసారి వచ్చి క్లాస్ వినండి. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన మ్యాటర్. జట్లలో చర్చించండి. ఇలా చేయండి. సేకరించండి. కీలక పదాలు మనం ఎంతవరకు నేర్చుకున్నాం? నేనేది చేయగలను? ప్రతి ఒక్క దాని కింద ఏమేమి వస్తున్నాయి? అసలు ఏ విధంగా ఉన్నాయి? వాటి తాత్పర్యం ఏంటి? వాటిలో ఏమేమి ఉన్నాయి అనేది నేర్చుకోవాల్సింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో టాపిక్‌తో మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అనిపించే టాపిక్‌ని తీసుకుంటాను. ప్రతి ఒక్క క్లాస్‌లో ఉన్న ప్రతి ఒక్క చాప్టర్‌లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్‌లో మనకి ఏమేమి ఉన్నాయి? ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి? అనేది ఎవ్రీ టాపిక్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఫాలో అవ్వండి. చెప్పలేం ఒక్క బిట్ వచ్చినా సరిపోతది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.